ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు నాకే ముందు. ఆగండి. నాకు బొర్రా మర్చిపోయానమ్మా. నీ చేతి మొదటి ముద్ద తినకపోతే అన్నం సహించదరా భీమన్నా? ఏ అంతరుచా ఏది నాకు ముద్దు పెట్టరా, నాకు ముద్దు పెట్టరా. మరి నాకు అన్నా వాడు అన్నం తినేవాడా ఏంటి? పాండవులు తుమ్మెద తగలబడిపోయారు తుమ్మెద. పాండవులు తుమ్మెద బూడిదైపోయారు తుమ్మెద. చెట్టంత కొడుకు నేనే మొదలు నరికేశాను. కొండంత దీపాన్ని నేనే ఆర్పేసుకున్నాను. నన్ను చంపు దేవుడా, చంపు. ఆచార్య గారు ఆడింటికి వస్తే పోరా పోరా అని తరిమి కొట్టాను. ఆడు ఊళ్ళో ఉంటే పోరా పోరా అని పోరు పెట్టాను. చివరి కాడి లోకమే వదిలి వెళ్ళిపోయాడు. నాకేం దిక్కు దేవుడా, నాకెందుకింత దండన దేవుడా? ధర్మయ్య, ఇది దేవుడి దండన కాదు, మనుషులు చేసిన మహాపాపం. కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు. పంచాయతీ పెట్టించి నిజం తేల్చాలి. ఇది ఇలా పోనివ్వకూడదు. ఏం ధర్మయ్య, కోవెలకని వచ్చి ఇక్కడే కూర్చుని పోయావు? మైలనా దేవుడిగా పట్టింపులుండవు. అయినా నీకు అసలు మైలుంటేగా. ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు. వీల్లేదు. ఆ సత్యనాల సావుకి పంచాయతీ ఏంటి? ఇది జరిగే పని కాదు. అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది. ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు మింగేశారు. ఎవడు కడుపు మండిందో, ఎవడు మంట పెట్టాడో. ఏ పాపం ఎవరిదో 10 మంది కూర్చొని విచారించి తేల్చాలి. ఆ సంగతి చెప్పడానికి నువ్వెవడివి? మనిషిని, దేవుడి సేవకుణ్ణి, ధర్మదేవత ప్రతినిధిని అడిగే హక్కు నాకుంది. నీకు హక్కు ఉండొచ్చు, కానీ నాకు అవసరం కనబడడం లేదు. అయినా ప్రతి దిక్కుమాలిన చౌకి పంచాయతీ పెట్టడానికి నాకు ఇదే పనా? దొరవారు, ఆ పాకలో మీ కొడుకే ఉండి ఉంటే మీరు ఇలా మాట్లాడగలరా? బిడ్డకి ఆ సచ్చిన వాళ్ళకి కనెక్షన్ ఏంట్రా? రామా, ధర్మదేవత ఇప్పుడు ధర్మం ఎక్కడుంది కన్నప్ప?
మన కాళ్ళ కింద గింజుకుంటుంది. ధర్మాన్ని తొక్కేవాడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. దౌర్భాగ్యులారా, మీరు తొక్కేది ధర్మాన్ని కాదు, ధర్మాన్ని ఆశ్రయించుకున్న ఒక దేహాన్ని అనుభవిస్తారు. पुटो पुटो अम पुटो तीवो अच्छा आओ ऐसा नहीं ऐसा 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 सेंटू सेंटू सिनेबाबू गाరు రాశారు బాలే कौन कौन दिया सिनेबाबू गाరు పెద్దోరు మరి అబ్బాయి గారు अच्छा वो तुम्हारा दोस्त है अब्बाई गुरु ये किसका है तुम्हारा ये ये बड्डा ఇది నీదా సినిబాబు గారు ఇచ్చారు जरा निकालो देख लेंगे నాన్సెన్స్ అబద్ధం నువ్వు బుకాయిస్తున్నావు నేను కళ్ళారా చూశాను ఆ వడ్డాణం మీద బబమ్మనే పొడక్షరాలు బబమ్మ అంటే బస్సు బంగారం అనే పిల్లది నేను కష్టపడి గడిస్తే నువ్వు ఆ చిన్నికి తగిలిస్తావా నాకు దాని మొహం కూడా తెలియదు మొర్ర అంటే వినమే నీకేం తెలిస్తే నాకే నాకు మాత్రం ఒకటి తెలిసిపోయింది ఆ డబ్బు పెట్టిని నువ్వు మీ అయ్యా దాచేసి నాటకం ఆడుతున్నారు వీలైతే నన్ను చంపాలని చూస్తున్నారు నేను ఆవలిస్తే పేగులు లెక్కెడతాను కావలిస్తే పేగులు తోడేస్తాను ఆ డబ్బు పెట్టి తెచ్చి నా సగం నాకు పారేయకపోయావో పోలీసులు పిలిపిస్తాను నీకు దండం పెడతాను నాకు ఆ టైం దానికి ఎవరిచ్చాడో కనుక్కొని ప్లీజ్ ప్లీజ్ చెప్పు చెప్పను చంపేస్తా చెబితే ఆడు చంపేస్తాడు లేకపోతే నువ్వు చంపుతావు ఆడు ఎవడాడు చెప్పను పొరుగురోడు ఆడికాడ పెట్టి నిండా పెట్టడు సొమ్ములున్నాయంట మా అయ్య నన్ను ఆడికి అమ్మేశాడు అలాగా నువ్వు భయపడకు నువ్వు ఆ పెట్టి పట్టుకొస్తే నిన్ను మెడ్రాస్ తీసుకెళ్ళిపోయి పెళ్ళాడేస్తా నిజమా మీ నాన్న మీద ఒట్టు కార్లు విమానాలు పెద్ద మేడలు మరి నన్ను తీసుకెళ్తే హిందీ పిల్ల పోట్టాడదు దాని మొహం అది అసలు పరమ కిలాడి గిల్లి గిల్లి అంతా అబద్ధమే చందా డబ్బులు సగం వాటా కోసం వచ్చింది దాన్ని దారిలోనే వదిలేస్తా కదా ఇక డబ్బంతా మన ఇద్దరిదే అది మరి పెట్టెక్కడుందో చూపించు ఇప్పుడా ఆడింటికాడు ఉంటాడు చంపేస్తాడు రచ్చైపోద్ది రేపొద్దుటాడు బయటికి వెళ్ళిపోతాడు తవ్వి తీసుకొచ్చేస్తాను కారు కాడుండు గుడ్ రాగానే పారిపోదాం అమ్మో రేపొద్దుటాలా
ఎవరాదే? నేను మావయ్య పార్థుని. అక్కడేం చేస్తున్నావు? సిగరెట్ కాలుస్తున్నాను. ఎవరది? అమ్మా నన్ను చంపకురా, వద్దురా. అయ్యగారు నేను సుబ్బన్నండి. అయ్యగారు నేనేనండి. దొరగారు తమని ఉన్న పడంగా లాక్కు రమ్మన్నారు. అక్కడేమైందిరా? ఆడ కొంపనిండా దెయ్యాలండి వీక్కు తినేస్తున్నాయండి. అక్కడే వచ్చేయండి, ఇక్కడికి అవే. రండి రండి. కళ్ళు పీకేసి రాదయ్యాలు. కాసేపు ఉంటే కళ్ళే పీకేస్తాయి. భయం లేదు నా సయ్యట్టుకు రండి. కన్నప్ప, నువ్వు కడుపు గడ్డి మేశావు, స్వామి ద్రోహం చేశావు. ఆ పాక తగలడా లేదు, వాళ్ళు చావను లేదు. అంత మాట అనకండి మహాప్రభు, తమ పాదాల సాక్షి. ఈ ఒట్లు సత్యాలు మన దగ్గర, వేషాలైకు. కన్నప్ప, నిజం చెప్పు. సత్యాలు నమ్మకపోతే సాక్ష్యాలు ఉన్నాయిగా. నేను మీ అబ్బాయి గారు కలిసి వెళ్ళాం. పాక మీద కిరసనాలు పోసాం. అబ్బాయి గారు లైటర్ యంత్రాంగంతో నేను అగ్గిపుల్ల గీసిన్ని పాక అంటించాం. బాగా మంట అందుకునేదాకా ఉండి ఖరారు చేసుకునే వచ్చాం. అబ్బాయి గారు పిలవండి, వారే చెప్తారు. అది అబ్బాయి బాబు, నీకు కూడా బాబు ఏం జరిగింది? చెయ్యు నాన్న, ఆ బీవుడు గారు చెయ్యమై వచ్చాడు. తోటలో నన్ను చావు కొట్టేశాడు. దెయ్యం నీకెలా తెలుసురా? నల్ల లైటర్ నాన్న, పాకంటించినప్పుడు మంట భగ్గుమనగానే నా లైటర్ ఎగిరి పడిపోయింది. ఇందాక వాడు ఆ లైటర్ వెలిగించే నన్ను చీకట్లోకి రప్పించాడు. కొరిందేయం అన్నమాట తెలిసిందా? నన్ను స్వామిద్రోహి అన్నారు. మహాప్రభు, నాకు ఈ స్వామిద్రోహాలు వద్దు, సన్మానాలు వద్దు. ఈ దెయ్యాల పాడులో నేను బ్రతకలేను. మీరు దాచిన ఆ లక్షలో ఒక 25,000 నాకు పడేయండి, ఊరు వదిలిపోతాను. నోరుముయ్యవా, అది ప్రజల డబ్బు. అయినా మీ దగ్గరే ఉంది కదా. అది సహజం. ప్రజలే నేను, నేనే ప్రజలు. కాదన్నది ఎప్పుడు? పోనీ ఓ 10,000 పాడేయండి, నేను పోతాను. దొరా, సుందరికి కడుపు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. చిన్న దొరకు మందు మప్పి పాడు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. 2 కోసం దండెత్తితే చందా 3 లక్షలు వసూలైనయని
అందులో 1 లక్ష ఫలానా చోట భద్రంగానే ఉందని ప్రజలకి తప్ప మూడో కంటోడికి కూడా తెలియదు. కన్నప్ప, తాగి వాగుతున్నావు, ఇంటికి పోయి పడుకో. ఒకవేళ పొద్దున్నే బతికి బాగుండి మేలుకున్నావనుకో, త్వరగారిని తిట్టానే అని గుర్తొచ్చి మనస్సు పాడు చేసుకుని చచ్చిపోతావు. ఓ, ఇంటికి పోయి ఆంజనేయ దండకం చదువుకుంటా పడుకో. పట్టుకో 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 పట్టుకో. థ్యాంక్ యూ డార్లింగ్. భూతం కాదు కన్నప్ప, మేమే కన్నప్ప. ఈ దొంగ గాడిదలు పెట్టుబట్టు పారిపోతుంటే అద్దరిగా 100 తప్పులు నిండాయి, ఊరు మేలుకుంది. దరిద్రపు కట్టు బుర్ర. ఏది ఏది ఏది? ఆహా, పాపిష్టి బుర్ర. ఏది చూడండి. ఎదవ బుర్ర. సన్నాసి బుర్ర. డాడీ డాడీ, అదర్మం ఎక్కడుందిరా సోదరా? మన అరికాళ్ళ కింద గింజుకుంటోంది కదరా. ఊరాళ్ళని నోడి కొడతావరా? చెల్లెమ్మా, ఆ అబ్బాయిని వాళ్ళు చంపేస్తున్నారు. చెప్పమ్మా, నాకు పుత్రభిక్ష పెట్టమ్మా, ప్రాణభిక్ష పెట్టు. నేను చెంగుపట్టి అడిగినప్పుడు బూడిద వేశాను. నేను అలాంటి పని చేయలేను. క్షమించే అధికారం నాకు లేదు. సుందరి, వాడు నీ కొడుకు లాంటి వాడు. వాడిని కొట్టొద్దని చెప్పు. తప్పైపోయింది. వాడిని చంపొద్దని చెప్పు. సుందరికి మొగుడంట, సుందరికి కొడుకంట. కృష్ణ, కృష్ణ, మా అక్క బతుకంతా నాశనం చేశాడు. వీడికి సోదరులు పడేయాలి. మామూలు సావు కాదు. మా అక్క ఎంత నలిగి కుమిలి ఏడ్చిందో అంత మెల్లిగా చిత్రవత చేయించండి. 20 ఏళ్లుగా నెత్తురు తాగేసి నన్ను సాగు కొట్టాడు. నా సినిని గుడ్డలోడలాగి అవమానం చేశాడు. నాకు వదిలేసిన తొర
ఈయన ఏ ముక్కగా ముక్క ఎరగొట్టేస్తా. రక్త సంబంధం తెంచుకున్న ఈ రాక్షసుని, ఊరి వారందరినీ దగా చేసి తగులుబాజీని సజీవ దహనం చెయ్యాలి. మా అందరికీ మత్తు మందు పెట్టించి పాక తగల పెట్టించాడు. చిన్నదొర, సమయానికి నువ్వు వచ్చి ఆదుకున్నావు, మమ్మల్ని అందరినీ రక్షించావు. మమ్మల్నే కాదు, వీడి బారి నుంచి ఈ ఊరినే రక్షించావు. వీడికి సరి అయిన శిక్ష నువ్వే విధించు. తమ్ముడు కృష్ణ, నువ్వు తమ్ముడువు కావన్నవి, ఇవి చేతులు కావు కాళ్ళు. ఊరు కళ్ళు గప్పి నోరు మూసి చెవుల్లో సీసం పోసి మీరు రాజ్యం చేశారు. నేను ఆ బంధాలు తప్పించి ఊరిని మేలు కొలిపాను. నా పనంతే. మేలుకొన్న ఊరు దేవుడి విశ్వరూపం లాంటిది. దేవుణ్ణి ఎవ్వరూ శాసించలేరు. అధర్మం తలెత్తినప్పుడల్లా ధర్మదేవత పాదం దాన్ని అణచివేస్తుంది. ఇది యుగ ధర్మం. ఇది జీవన వాహిని. వదినా, వదినా, మళ్ళీ అను. వదినమ్మా, వద్దమ్మా, వద్దు. ఇది తప్పమ్మా. వాడి పాపం ఈ కడుపులో పెరుగుతోంది. ఇంకో దుర్మార్గుడు ఈ లోకంలోకి రాకూడదు. పుట్టేవాడు దుర్మార్గుడే కావాలని ఎక్కడుంది? హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టలేదా? రావణుడు పుడితే రాముడు ఎప్పుడూ వస్తాడు. అధర్మాన్ని ధర్మం ఎప్పుడూ తరుముతూనే ఉంటుంది. కౌరవులు విజృంభిస్తే పాండవులు ఎప్పుడూ వస్తారు. ఇది యుగ ధర్మం. ఇది జీవనవాహి. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే.